ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 28-29 వచనములు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఏ తెలివితేటలు శక్తియుక్తులు లేవని, ఏ తలాంతులు లేవని, అందరికంటే బలహీనుడవని, ఏమీ సాధించలేవని నీ చుట్టూ ఉన్నవారు నీ మీద ఒక చెరగని ముద్ర వేసి నీ మనసును గాయపరిచారేమో. అయితే నువ్వు బాధపడకుండా దేవుణ్ణి నమ్ముకొని నమ్మకస్తుడిగా జీవించి నీ జీవితాన్ని సంపూర్ణంగా ఆ దేవుని హస్తాలకు అప్పగించినట్లయితే ఆయన నిన్ను బలవంతులైన వారు సిగ్గుపడే విధంగా బహుబలంగా వాడుకోగలుగుతారు. నిన్ను అందరికంటే ఎక్కువగా హెచ్చిస్తారు. ఇప్పుడు మనం గొప్పవారు, గొప్ప దైవజనులు అని పిలుచుకుంటున్న అనేక మంది ఒకప్పుడు బలహీనులే. కానీ వారు తమ జీవితాలను దేవుడికి సమర్పించుకొని దేవుని చిత్తానుసారంగా జీవించి బహుబలంగా వాడబడ్డారు, ఇంకా వాడబడుతున్నారు. కనుక మనుషుల దృష్టిలో నీవెలా ఉన్నా పర్వాలేదు. దేవుని దృష్టిలో నువ్వు నమ్మకస్తుడివిగా, దీనుడుగా ఉంటే చాలు. దేవుడు నిన్ను బలమైన బాణంగా వాడుకుంటారు. అటువంటి బలమైన దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు నిండు వందనాలు. అయ్యా, మేమెందుకు పనికిరామని బాధపడుచుండగా మీ ఆదరణనిచ్చే మాటలతో మమ్మను బలపరిచినందుకు స్తోత్రాలు. నీ చేతిలో బలంగా వాడబడే జీవితం, నీ కొరకు జీవించే జీవితం, సాక్షార్థమైన జీవితం మా అందరికీ దయచేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. తప్పక ప్రతి ప్రార్థన అవసరత గురించి అనుదినము ప్రార్థిస్తాము. ఈ రోజంతటిలో దేవుని యొక్క కృపాక్షేమములే మీ ముందు వెనుక మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపి